అందరికీ నమస్తే అండి. ఈ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 29లో దాదాపుగా 25, 26 సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. చాలా చోట్ల ఈవెన్ బాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సన్నిహితులు అనుకున్న ఆదిమూలపు సురేష్ గారు, మేరుగు నాగార్జున గారు లాంటి వాళ్ళ సీట్లు కూడా మార్చేస్తున్నారు. సో వాళ్ళ సీట్లే మారుస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళకి కాస్త సీటు డౌటే, పూర్తిగా మార్చడం కాదు, అసలు పూర్తిగా సీట్ ఇచ్చే పరిస్థితే ఉండదు. సో ఇప్పుడు వైసీపీలో కరెక్ట్గా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న ఎస్సీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సైలెంట్గా ఉండలేరు. ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో మాట్లాడతారు. అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం, చిత్తూరు జిల్లాల వరకు కూడా ఉన్న 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో ఒక 29లో 28 వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క కొండపి ఎమ్మెల్యే స్వామి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. ఈవెన్ రాపాక వరప్రసాద్ గారు కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేగానే పరిగణించవచ్చు. సో ఈ 28 మందిలో 25, 26 మారుస్తాము అని లెక్క వేసుకుంటున్నప్పుడు వాళ్ళలో కనీసం ఒక 10 మందో 12 మందో రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులుగా మారిపోతారు. ఆ పార్టీ టికెట్ ఇవ్వను అని నిరాకరిస్తే దాన్ని అవమానంగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు అదే ఎంఎస్ బాబు గారు, ఆయన పూతలపట్టు ఎమ్మెల్యే గారు, ఆయన ఏమన్నారంటే తనకు టికెట్ లేదని చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశా. పూతలపట్టు టికెట్ ఆశించొద్దని సీఎం జగన్ చెప్పడం తగదు. డబ్బులు ఇస్తే ఐపాక్ వాళ్ళు సర్వే ఫలితాలు మారుస్తారు. టికెట్ల విషయంలో వైకాపాలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది. ఇది పాయింట్. టికెట్ల విషయంలో వైసీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది అన్నారు. టికెట్ల విషయంలో వైసీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది అనే పాయింట్ ఎందుకు మాట్లాడారు ఆయన? రిజర్వ్ నియోజకవర్గాలు మొత్తం ప్రక్షాళన చేసినట్టు నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలని, కర్నూలు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలని, కడప జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలని మార్చగలరా? అలాగే అటు ఇటు ప్రక్షాళన చేసేయగలరా? అలాగే కొంతమందికి పూర్తిగా టికెట్లు నిరాకరించగలరా? లేదు కదా. అలాగే ఇతర సామాజిక వర్గ ఎమ్మెల్యేలని అంత ఈజీగా అంత అవలేలుగా మార్చేయగలరా? లేరు కదా. సో ఎవరికో పడదని, ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే గారు ఆర్థర్ గారికి, అక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి పడదు, గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని మార్చేయాలనుకుంటున్నారు. అలా ఎవరికో ఏదో నాయకుడితో పడదు కాబట్టి ఆ నాయకులను మార్చేయాలి, ఆ ఎమ్మెల్యేలను మార్చేయాలి అనుకోవడం కొంతమంది తిరుగుబాటు చేసే వరకు తీసుకువెళ్తుంది. సో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఎంఎస్ బాబు గారు మాట్లాడిన పాయింట్ ఒక వ్యాలిడ్ పాయింట్. దాన్నే కనుక రేపు పొద్దున్న ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు పట్టుకొని ఆ 10 మంది మూకుమ్మడిగా ఒకేసారి మీడియా ముందుకు వస్తే వాళ్ళని ఏమని కవర్ చేస్తారు? వాళ్ళని టీడీపీ పేడ్ ఆర్టిస్టులను కవర్ చేయగలరా? లేదా వాళ్ళని కమ్మోళ్ళే అని కవర్ చేయగలరా? వాళ్ళకి కమ్మోళ్ళే ఫేక్ రిజర్వేషన్ సర్టిఫికేట్లు తెచ్చుకొని మా పార్టీలో సీట్లు తీసుకున్నారని ఏమైనా కవర్ చేయగలరా? లేదు కదా, చెప్పలేరు కదా అలా మరి. సో అంటే ఇది వైసీపీలో విపత్కర పరిణామాలకు దారితీయబోతోంది. సో రిజర్వ్ నియోజకవర్గాల్లో పెత్తనం ఇతర వర్గాలది ఉన్నప్పుడు, ఆ ఇతర వర్గాల మాట పార్టీ పెద్దలు వింటున్నప్పుడు దానినే ఆచరిస్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే ఖచ్చితంగా ఇటువంటి కామెంట్లే వస్తాయి. అదే ఇతర సామాజిక వర్గాలు వీళ్ళ మీద పెత్తనం చేసినప్పుడే వాళ్ళిద్దరినీ సమన్వయం చేసి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గ్యాప్స్ రాకుండా చేసి ఏమైనా ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలు, వివాదాలు, విభేదాలు వచ్చినా అప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటే రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో కొన్ని రిజర్వ్ నియోజకవర్గాల్లో అయితే తిరుగుబాట్లు ఇంకా రోడ్డు మీదకి రాలేదు, కానీ ఎన్నికల సమయానికి ఎక్కువగా ఆ నియోజకవర్గాల్లోనే తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ తాడికొండలో తిరుగుబాటు లేదా? ఉందిగా. తాడికొండలో డొక్కా మాణిక్యవరప్రసాద్ గారికి తాడికొండ సీట్ ఇస్తానని పార్టీలోకి తీసుకున్నారు, ఆయనకి ఇవ్వట్లా. మరి అక్కడ కత్తిరి సురేష్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆకస్మికంగా మేకతోటి సుచరిత గారిని అక్కడికి తీసుకెళ్తే తాడికొండలో ఉన్న 2-3 నాయకుల పరిస్థితి ఏంటి? పత్తిపాడు పరిస్థితి ఏంటి? అలా చాలా నియోజకవర్గాల్లో ఈ డౌట్లు ఉన్నాయి. చాలామంది నాయకుల పరిస్థితి మీద ప్రశ్నార్థకమైంది. సో వాళ్ళు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి బాంబు పేలిస్తే దానికి సమాధానం కూడా వైసీపీ దగ్గర ఉండదు, ఏమీ చెప్పలేరు. కనీసం వాళ్ళు ఇంకెవరో మాట్లాడితే వాళ్ళ కమ్మోళ్ళనో, లేదంటే వాళ్ళు టీడీపీ పేడ్ ఆర్టిస్టులనో, వాళ్ళు ఇంకేదో టీడీపీ బ్యాచ్ అనో, ఎల్లో బ్యాచ్ అనో, రామోజీ గారి బ్యాచ్ అనో, రాధాకృష్ణ గారి బ్యాచ్ అనో రాళ్ళేసేస్తారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు అలా విమర్శిస్తే సమాధానం చెప్పలేరు. సో ఆ పరిస్థితికి కారణం, ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నది వైసీపీలో.
వైసీపీ లోపాలే.